మోసపోయి జనాలు తెలంగాణ వచ్చింది కదా, తెలంగాణ గురించి పోయింది కాబట్టి మళ్ళీ రేవంత్ రెడ్డి వచ్చింది కాబట్టి చాలా మూర్ఖంగా జరుగుతున్నాయి కొన్ని విషయాలు. అయితే రైతులు చాలా వాళ్ళకు చెప్పిండు కాబట్టి చాలా మోసాలు అవుతున్నాయి. వాళ్ళకి మోసాలు అంటే వాళ్ళు కంటికి బట్ట కట్టుకొని వాళ్ళు ఏడుతుండ్రు. అప్పుడు 6 గ్యారెంటీలు ఇచ్చిండు. 6 గ్యారెంటీలు ఇచ్చి కూడా ఒకటి ఇస్తుండు, ఒకటి ఇస్తలేడు, ఒకటి ఇస్తుండు, ఒకటి ఇస్తలేడు. ఇచ్చినా ఇవ్వకున్నా తెలంగాణ మా తెలంగాణ మాకు కావాలని చెప్పి మేము బాధపడుతున్నాము. దవాఖానాల్లో కూడా ఆ దవాఖానాల పుడ్డులు గిట్లు కూడా వేరేటి పురుగులు పడ్డే కూడా పెట్టిపిస్తుండు. అన్న కూడా డైరెక్టర్ లేడు. ఇప్పుడు వాళ్ళు వచ్చి కూడా వేరే ఫుడ్ తయారు చేసి అన్ని చీమలు పడ్డాయి, దోమలు పడ్డాయి కూడా ఆ గర్భిణీ స్త్రీలకు పెడుతుండు. ఆ పిల్ల గర్భంలో పడ్డ నుంచి కూడా కేసీఆర్ చాలా ఎదుర్కొని వాళ్ళ పిల్ల బయట పడేదాకా కూడా కేసీఆర్ కిట్టు ఇచ్చి బయటకు వెళ్ళి మాత్రం వాళ్ళ ఇంటికాడ డ్రాప్ చేసి ఒక జీప్ ఇచ్చి డ్రాప్ చేసి పంపించిండు కేసీఆర్. ఇప్పుడు లేదు తెలంగాణ రేవంత్ రెడ్డి ఏమి కూడా లేదు. ఇప్పుడు ఆయన చేసిన ఎవరమే లేదు. చచ్చిపోయిన వాళ్ళకు కూడా ఏమైనా ఉంటే కూడా వాళ్ళకు లబ్ధి పొందుతా అన్నట్టు కూడా వాళ్ళకు కూడా ఏం లబ్ధి పొందలేదు. ఇలా విషయం ఏంది మాట్లాడేదంటే చాలా అభివృద్ధి పనులలో మాత్రం మోసం చేసిండు. జనాలు కూడా సరే మాకు చేస్తాడు కదా అని చెప్పి వాళ్ళు అనుకొని కూడా కొద్దిగా ఓట్లు వేసిండ్రు. ఇప్పుడు వాళ్ళకు మొత్తం నరకం అనుభవిస్తారు, తలకాయ పట్టుకుంటారు. ఇప్పుడు వాళ్ళు ఎట్లా ఈ ఆంధ్ర ఎట్లా వచ్చే రేవంత్ రెడ్డి ఎట్లా గెలిపిస్తుంది, ఏం చేస్తుంది, వాడు రావద్దు తండ్రి తరుముతామని చెప్పి ఇప్పుడు మాత్రం జనాలు రైతులైనా కార్మికులైనా ఎవరైనా కానీ మాత్రం వాళ్ళు తండ్రి తరుముతామని చెప్పి చాలా మంది కట్టుకట్టి ఇప్పుడు ఉన్నారు. కాదండి, ఇప్పుడు హరీష్ రావు గెలుస్తాడా మళ్ళీ సారి? ఖచ్చితంగా గెలిపిస్తాము, గెలుస్తాడు కూడా. రూపాయి 99% మాత్రం హరీష్ రావు మా తెలంగాణ మాకు కావాలని చెప్పి హరీష్ రావు కొట్లాడుతుండు కాబట్టి తెలంగాణ మాత్రం ఖచ్చితంగా తెస్తాం. ఇప్పుడు మేము కూడా జనాలను కూడా ఊరు తిరిగి మండల తిరిగి జిల్లా లేబల్ తిరిగి రాష్ట్ర లేబల్ తిరిగి తెలంగాణ గురించి అప్పుడు ఎట్లా దెబ్బలు పడ్డమో ల్యాడ్ చార్జ్ చేసిండ్రో చేపించిండో. చంద్రబాబు నాయుడు కూడా మమ్మల్ని ల్యాడ్ చార్జ్ చేసి మహబూబ్ నగర్లో మీటింగ్ పెట్టి మమ్మల్ని కూడా ఉడుకులు పెట్టి మొత్తం గుంజి మనం కొట్టాడు చేసిండు. చేస్తే మాత్రం అప్పుడు కూడా మేము ఒప్పుకోకుంటే మా తెలంగాణ మా కేసీఆర్ ఏం జడగొట్టిండు అని చెప్పి ముందుకు పోయి అన్నిటికీ అవగాహనలు తెప్పించిండు. కాబట్టి ఆయన చేయంగా ఎంతమంది జనాలు బతుకుతారు కాబట్టి ఆయనను మాత్రం తెచ్చుకుంటాం. తెలంగాణ మాత్రం ఇచ్చిపెట్టాము. ఆంధ్ర మాత్రం ఈ రేవంత్ రెడ్డి గారిని మాత్రం వాడిని గద్దె దించి రేపు పొద్దుగాల మాత్రం వానికి ఓట్లు వేసి కూడా లేదు, కన్ఫర్మ్ గా లేదు. గెలిపియము. కేసీఆర్ గెలవాడు, రేవంత్ రెడ్డి గెలవాడు. జనాలు మోసం పెట్టిండు. జనాలను మోసం పెట్టి చేసినట్టే 6 గ్యారెంటీలు ఇస్తా, దవాఖాన ఖర్చులు చూపిస్తా, మరి పింఛన్లు 4000 మహాలక్ష్మి పథకం ఇస్తా, 4000 వికలాంగులకు 6000 ఇస్తా. ఎటువాయే 6000 ఎటువాయే, మహాలక్ష్మి పథకం ఎటువాయే, కేసీఆర్ కిట్టి ఎటువాయే. పెట్టిన వాళ్ళు వస్తలేరు కదా, వాళ్ళు బయటకు వస్తలేరు కదా. పెట్టిన మందమే ఆండే వాళ్ళు చెప్పంగానే వాళ్ళు ఆనే పెట్టుకొని ఉంటారు. వాళ్ళు వస్తలేరు. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఏం చేసిండంటే ఆయన డైరెక్టర్ ఉన్నప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టిండు. ఎక్కడ పెట్టేటి కూడా మందిని జనాలను పెట్టించి కాంట్రాక్టర్ ప్లేస్లో పెట్టించి కూడా ఈ మనిషికి మాత్రం అన్యాయం జరగద్దు అని చెప్పి మా గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా డెలివరీ చేయించాడు కూడా ఖచ్చితంగా చర్య తీసుకొని చేపించిండు. ఇప్పుడు చచ్చిపోతారు, వాళ్ళని కూడా పట్టించుకుంటలేడు రేవంత్ రెడ్డి. వాళ్ళు నొప్పులు తీయక పరపర జీరి పని పెడితే కూడా వాళ్ళ కుట్లల్లో కూడా లోపల కత్తి పెట్టి కూడా వాళ్ళను టార్చర్ చేసి దవాఖానాల్లో కూడా ఇచ్చేసిండు. మిమ్మల్ని ధర్నా చేసినాం, దవాఖాన కాడ ధర్నా చేస్తే తప్పైపోయిందని చెప్పి వాళ్ళని సస్పెండ్ చేసి ఆంధ్రకు పంపించిండు డాక్టర్లను. ఏందయ్యా ఇది మాకు అంత రేవంత్ రెడ్డి నీ సంగతి ఏంది అని చెప్పి కూడా మాట్లాడినాం హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్లో.